ఢిల్లీ జంతర్ మంతర్లో కాంగ్రెస్ బీసీ మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీసీ బిల్లును ఆమోదిస్తారా లేదా మిమ్మల్ని గద్దె దింపాలా అంటూ ప్రధాని మోదీని హెచ్చరించారు. ప్రధాని మోదీ బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్ బిల్లులను అడ్డుకుని బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వారికి కడుపు మంట ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందామని చలో ఢిల్లీ చేపట్టామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలాగైనా సాధిస్తామన్నారు. ఢిల్లీలో ధర్నాకు 100 మంది ఎంపీలు ఇండియా కూటమి పార్టీలు మద్దతిచ్చాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనగణనలో కుల గణన చేయడమే కాదు 42% రిజర్వేషన్లు పెంచాలి అని చట్టాన్ని చేసి ఈరోజు ఢిల్లీకి సవాలు విసిరినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖరరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు, మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద, భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి ఎర్రకోట మీద 3 రంగుల జెండాను ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ఇక ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన బీసీ మహాధర్నాపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు స్పందించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రకటించింది బీసీ డిక్లరేషన్. కానీ కాంగ్రెస్ అమలు చేయాలని ప్రయత్నిస్తున్నది ముస్లిం డిక్లరేషన్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బీసీలకు పూర్తిగా 42% రిజర్వేషన్లు కల్పించడానికి బీజేపీ మద్దతిస్తుందని అన్నారు. అదే సమయంలో మతపరమైన రిజర్వేషన్లు తీసుకురావడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసినారా? ఇవాళ మీరు ఇస్తానది బీసీ రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వాస్తవాలు గ్రహించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉద్ధరించేది ముస్లింలు తప్ప మా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే ప్రయత్నం చేస్తలేదని చెప్పి ఈరోజు బీసీలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంట బీసీలు వస్తారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా గ్రహించకపోవడం నిజంగా మూర్ఖత్వం. బీసీల రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. బీసీల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. 42% బీసీ కోటాలో 10% ముస్లింలకు ఎందుకని ప్రశ్నించారు. ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వొద్దని కోరారు. కాంగ్రెస్ నాయకులు మరియు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చౌక్లో బీసీ రిజర్వేషన్ గురించి ధర్నా చేస్తున్నారు. బీసీలకి 42% రిజర్వేషన్ కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. నేను కాంగ్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా. మా గురించి మీరు ఫైట్ చేస్తున్నారు, బీసీల గురించి ఫైట్ చేస్తున్నారు. కానీ అదే 42%లో ముస్లిం వాళ్ళకి 10% ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్ అడుగుతున్నా. ముస్లిం వాళ్ళు బీసీయా? ముస్లిం అంటే మైనారిటీ కదా. ఆల్రెడీ తెలంగాణలో మైనారిటీకి చాలా బెనిఫిట్ ఇస్తున్నారు కదా. మైనారిటీ రిజర్వేషన్ కూడా ఉన్నది కదా. మళ్ళా మా బీసీ కోటాలో
వాళ్ళకి 10% ఎందుకు? ఇవాళ మేము అడుగుతున్నాం. ఆల్రెడీ కేంద్రం 28% బీసీ రిజర్వేషన్ ఇస్తుంది. మీరు ఇచ్చేది ఏంది 5% కదా. మళ్ళా ఈ ఈ యుద్ధం ఎందుకు? ఎందుకు మా బీసీ కోటాలో 10% ముస్లిం వాళ్ళకి ఇస్తున్నారు మీరు? ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ సభ గాంధీ కుటుంబాన్ని పొగడ్డానికి సరిపోయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలనే రేవంత్ సభ పెట్టుకున్నారని విమర్శించారు. 31 నిమిషాల రేవంత్ రెడ్డి ప్రసంగంలో 50% కంటే ఎక్కువ సమయం రాహుల్ సోనియా జపం చేయడానికి సరిపోయిందన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. దాన్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్దే అన్నారు. అందుకోసం న్యాయపరమైన చట్టపరమైన అంశాలపై దృష్టి సారించి చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప అది చేయలేక బట్ట కాల్చి బీజేపీ మీద వేస్తానంటే చూస్తూ ఊరుకోమంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నా డ్రామా అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీసీ రిజర్వేషన్ పేరిట బీజేపీపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ కు తమ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారని అన్నారు. ముస్లింలకు 10% రిజర్వేషన్ తీసేసి 42% బీసీలకే అమలు చేయాలని డిమాండ్ చేశారు.